3 PMకి అరుణాచల గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాను. 2 స్టార్టింగ్ పాయింట్స్ ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. దీన్ని గణేష్ టెంపుల్ అంటారు. ఇక్కడ మనం కర్పూరం వెలిగించి విఘ్నేశ్వరుని దర్శించుకొని మనము గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. ఇది సోనా తీర్థం. నైరుతి లింగంలోకి వెళ్తున్నాను. లోపలికి కెమెరాలో లేదు, సో నో వీడియోస్. ఓకే. ఇది సూర్యలింగం, సూర్యదేవుడు స్థాపించిన లింగం. ఇది వర్ణలింగం, వర్ణదేవుడు స్థాపించిన లింగం. వర్ణలింగం వాయులింగం మధ్యలో శ్రీ ఆది అన్నామలై టెంపుల్. వాయులింగం వాయుదేవుడు ప్రతిష్ఠించిన లింగం. చంద్రలింగం చంద్రదేవుడు ప్రతిష్ఠించిన లింగం. ఇప్పుడు నేను కుబేరలింగంకి ఎంటర్ అవుతున్నాను. ఇది కుబేరలింగము, కుబేరుడు ప్రతిష్ఠించిన లింగం. ఇది అది టెంపుల్. ఇదిగో ఇది మోక్ష మార్గము. నేను వర్తియా కాదా ప్రూవ్ చేసుకుంటాను. ఇదిగో అది మోక్ష మార్గం. అందరూ ఎక్కుతున్నారు కదా, అలా రావాలి. ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. అదిగో అది మోక్ష మార్గము. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతున్నాము. కొద్ది డిస్టెన్స్లోనే ఉన్నాము. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నాము. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఈశాన్య లింగం ఈశాన్య దేవుడు ప్రతిష్ఠించిన లింగం. చూడండి, భక్తులందరూ గిరి ప్రదక్షిణకి చెప్పులు లేకుండా నడుస్తున్నారు. అదే కాకుండా ఇది పౌర్ణమి రోజు వలన తిరువణామలై గవర్నమెంట్ వాహనాలు, కార్లు, బైకులు రాకుండా రద్దు చేసేసింది, భక్తులకి కన్వీనియంట్గా ఉండేటట్టు. ఇది మెయిన్ టెంపుల్, రాజగోపురము. దీన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. ఇది ఈస్ట్ ఎంట్రన్స్ రాజగోపురము, శ్రీకృష్ణదేవరాయలు స్థాపించినది. పౌర్ణమి వల్ల క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నది. ఇదిగో ఇది ఇంద్రలింగము. ఇది ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం. ఇది వీటిలో ఇంద్రలింగం ఉంటుంది. వర్షం పడుతుంది, ఐ డోంట్ కేర్. అగ్నిదేవుడు స్థాపించిన లింగము. ఇది అగ్నిలింగం అనమాట. హలో ఎవరీవన్, ఇది యమలింగము. ఇది యమధర్మరాజు స్వయంగా స్థాపించిన లింగము. ఎవరీవన్, ఇప్పుడే కంప్లీట్ చేస్తున్నాను నా గిరి ప్రదక్షిణ. వినాయక టెంపుల్ ఎక్కడున్నాను అక్కడికి వచ్చాను మళ్ళీ. అదొక వినాయక టెంపుల్ నా బ్యాక్ సైడ్ ఉంది. అండ్ దిస్ ఈస్ కేవీ హరీష్ signing off.